ఈ విధంగా దేవ ఋషి పితృ మానుష రూపమైన 4 రకాల సృష్టి జరిపి యక్షులు పిశాచాలు గంధర్వులు అంటే శుభకరమైన అప్సరసలు స్థావరములు చరములైన ప్రాణులను సృష్టించాడు. నరులను కిన్నరులను రాక్షసులను పక్షులను పశువులను మృగాలను సర్పాలని ఉత్పత్తి చేశాడు. నిత్య అనిత్య రూపాలైన రెండింటిని సృష్టించాడు. పూర్వ సృష్టిలో సృష్టింపబడిన ప్రాణులు ఆచరించిన పనులు మళ్ళీ మళ్ళీ అనుసరిస్తూ ఉంటారు. అమ్మ మళ్ళీ మళ్ళీ అనుసరిస్తారు. ఇంకొక అక్షరం మీ కాళ్ళకు వచ్చినాయి నా కథలు. సరే చెప్దాం. మీరు అనుభవానికి కాళ్ళకు వచ్చింది. ఒకడు పాపం ఊళ్ళో పిచ్చివాడు తిరుగుతుండేవారు అన్నమాట. అందరూ వాడు ఏం చేశాడు అంటే ఓ రోజు కింద నుంచి ఇంత గుండురాయి తీసుకెళ్తున్నాడు, కొండ ఎక్కుతున్నాడు, పై నుంచి ఆ కొండని కింద పడేస్తున్నాడు గుండురాయి. మళ్ళీ కిందకు వస్తున్నాడు, మళ్ళీ తీసుకెళ్తున్నాడు, మళ్ళీ పైకి వెళ్తున్నాడు. ఊళ్ళో జనాలందరూ ఓరి వీడి పిచ్చి బాగా కష్టం చేరిందిరా, ఇప్పటిదాకా చేసిన పిచ్చి పనుల కంటే బాగా ముదిరినటువంటి పిచ్చి పని చేస్తున్నాడు, ఆహాహా వీడి పిచ్చి ముదిరింది, ఎందుకురా పిచ్చి పనులు చేస్తావు అని ఊరంతా దగ్గరికి వచ్చి వాడికి గట్టిగా చెప్పాడు. అదేంటండి నేను చేస్తాను పిచ్చి పనే, ఈ రాయి కింద నుంచి పైకి పోసుకెళ్ళి పై నుంచి వేసి మళ్ళీ కింద నుంచి తీసుకెళ్ళి పైకి వెళ్ళి వేసి కింద నుంచి తీసుకుంటే పిచ్చి పనే, మీకు అట్లా అనిపిస్తోందా అన్నాడు. అరే పిచ్చి పని కాకపోతే అదేమిట్రా, అనిపించడం ఏమిట్రా, నీకు అనిపించట్లేదా? నాకు అనిపిస్తోందండి అది పిచ్చి పని. పొద్దున్నే నిద్ర లేచి ఈ పెళ్ళాం పిల్లల కోసం నీ కోసం రోడ్డు మీదకి వెళ్ళి ఉద్యోగం చేసి అక్కడ పనంతా చేసుకొని మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి నువ్వు చేసే పనే కదరా నేను చేసేది, నేను చేస్తే పిచ్చి పని అంటున్నావు, నువ్వు చేస్తే ఏదో గొప్ప పని కాలేదా, అదే పిచ్చి పని. కాకపోతే నేను చేస్తుంటే దీనివల్ల నీకు ఏ ప్రయోజనం లేదు కాబట్టి పిచ్చి పని అంటున్నావు. అదే కింద నుంచి పైకి వెళ్ళి రాయి వేస్తే ఎవడైనా 500 రూపాయలు ఇస్తాడంటే వీడు రా సమర్థుడు బలవంతుడు, వీడు రోజు అంటే 500 అట్లా వేస్తున్నాడు వస్తున్నాడు 25,000 సంపాదిస్తున్నాడు రోజు 50 సార్లు ఎక్కి అంటావు నువ్వే. ఎందుకంటే నీకు డబ్బు కనిపించేటప్పటికి పిచ్చి పని గొప్పదని, నీకు సుఖం కనిపించేటప్పటికి పిచ్చి పని గొప్పదని. మీరందరూ చేసే పనేనయ్యా నేను చేస్తోంది, పోయి మీ పచ్చి పనులు మీరు చేసుకోండి, నా పిచ్చి పని నేను చేసుకుంటాను. వెంటనే సాష్టాంగం చేస్తాడని ముఖ్యంగా. కాబట్టి ఏం చేస్తున్నారయ్యా వీళ్ళందరూ? పూర్వ సృష్టిలో సృష్టించబడిన ప్రాణులు ఆచరించిన పనులనే మళ్ళీ మళ్ళీ అనుసరిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. కాబట్టి ఏ రకమైన భావంతో ప్రేరితులవుతామో ఆ ప్రాణుల హింసించేవి హింసించనివి కోమలము క్రూరము ధర్మ అధర్మాలు సత్య అసత్యాలు ప్రవృత్తుల్ని పొందుతాయి. ఏ రకమైన పనులు చేస్తే అలాంటి సంస్కారం వల్ల ఆ స్వభావాన్నే వాళ్ళు పొందుతారు. అందుకని నిర్మలంగా ఉంచుకునే మనసు. మహేశ్వరుడైన బ్రహ్మ స్వయంగా ప్రాణుల ఇంద్రియాల విషయాలు మహాభూతాలు అట్లే ఆకారాల్లో భిన్నత్వం వాటి వినియోగాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆకారాల్లో భిన్నత్వము దాన్ని వినియోగించుకునే దాంట్లో అందరూ ఒకే పనికి పనికిరారు, ఒక్కో పనికి పనికి వస్తారు. వంట పని వంట అవుతుంది, వ్యవస్థ పని వ్యవస్థ అవుతుంది, కెమెరా పని కెమెరా అవుతుంది, మైక్ పని మైక్ అవుతుంది, దేవుడి పని దేవుడు అవుతూ ఉంటుంది, కుర్చీల పని కుర్చీలు అవుతూ ఉంటాయి, తలకాయ రూపే వాళ్ళ పని తలకాయ రూపే పని, వాసన పీల్చే వాళ్ళ పని వాసన పీల్చే, ఎవడి పని వాడు చేస్తూనే ఉంటాడు. ఖాళీగా ఎందుకుంటాడు, చేస్తూనే ఉంటాడు. ఒక్కో దానికోసం పుడతాడు. ఇక్కడ కూర్చొని వాడు వాసనతో పోపు బాగా పడ్డది, ఈ పోపు కొంచెం మాడినట్టుంది సక్రమంగా లేదు, వాడి పనిది, వాడు ఆ వృత్తి చేస్తాడు. కాబట్టి ఎవరి స్వభావం వాడదు. అలా రకరకాలుగా సృష్టి చేశాడయ్యా. ప్రారంభంలో వేద శబ్దాల నుండే ప్రాణుల పేర్లు రూపాలు వాడి కర్మలు వేరువేరుగా నిర్మాణం. ప్రారంభ దశలో వేదం నుండే పేర్లు పెట్టారు. కానీ ఇప్పుడు డాలీ స్వీటీ పప్పి రోజీ పింకీ లల్లి అదేమిటో అర్థం కాదు. అంటే వేదము కనుక పొరపాట్ల పేరుంటే కలియుగ మానవులు తరిస్తారేమో అని పేర్లని కూడా మార్చేస్తున్నారు. అంత పరమాత్మ లీల. కలి మామూలు వాడు కాదు. కొంపలో ఎక్కడ ధర్మం ఉన్నా మార్చి పారేస్తాడు, తీసేస్తుంటాడు. తెలుగు పదాలు ఎక్కువగా మాట్లాడినా తరిస్తాడేమో, ఇది దేవభాష. సంస్కృత పదాలు ఎక్కువ వాడితే ధరిస్తాడేమో, దేవభాష. మలయాళం మాట్లాడితే ధరిస్తాడేమో, దేవభాష. ఎందుకంటే సంస్కృతం మిశ్రితమై ఉంటాయి. ఎక్కువ సంస్కృతం మిశ్రితంగా భాష ఒకటి పెట్టుకొని
అది మాట్లాడుతూ ఉంటాడు విశేషంగా, దాన్ని ప్రత్యేకంగా తీసుకుంటాడు. ఓ ఐ షుడ్ నాట్ హ్యావ్ డన్ దిస్, వై యామ్ ఐ డూయింగ్ లైక్ దిస్, నో దిస్ ఇస్ రాంగ్. అది తెలుగులో ఏడిస్తే ఆ అక్షరాలు నీ శరీరంలో చైతన్యాన్ని ఇస్తుంది, ఆ శబ్దం చైతన్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే మంత్రాల నుంచి వచ్చినాయి. ఈ భాష అది గొప్పది, కానీ సిగ్గుపడు. సిగ్గుపడతావు, చాలా ఇతర పదాలు వాడటానికి ఇష్టపడతాం. అదే గొప్పది, ఈ కీర్తి అన్నట్టుగా భావిస్తాం. పూర్తి తెలుగులో మాట్లాడేవాడు వెధవ, వెధవ వాడు. పోనీ వీడికి పూర్తి ఇంగ్లీష్ వచ్చేసా, అది వచ్చేసా. నేను అమెరికాలో ఉన్నవాడికి వాళ్ళకు కూడా రాదు, మేనేజ్ చేస్తుంది, కానీ చెప్తూ ఉంటాను గొప్పగా. ఏదైనా కొత్త పదం చెప్తే డిక్షనరీలో చూసుకోవాలి. అమెరికాలో ఉన్నంత మాత్రం ఇంగ్లీష్ రాదు, కానీ వాడిని వాళ్ళు వీటితే అమ్మ అని వస్తుంది. ఖచ్చితంగా భాష చాలా ప్రధానం. ఆ భాషలో మాట్లాడుతూ ఉండాలి. పేర్లు కానీ, రూపాలు కానీ, కర్మలు కానీ అన్నీ వేదముతోటే వచ్చినాయి. రూపాలు మారిపోతున్నాయి, కొత్త రూపాలు ప్రతిష్ట అవుతున్నాయి, కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి, ఏమా పనులు కూడా కొత్త కొత్త వస్తున్నాయి. కాబట్టి మారుతున్నాయా? వేదాల్లోని సిద్ధాంతాలు ఆర్షనామాలు అనే పేర్లతో ప్రళయకాలీన రాత్రి అంతం కాగానే ఉత్పన్నమైన పదార్థాలకు బ్రహ్మ ప్రదానం చేస్తాడు. ఆ ఋతువులలో ఆయా ఋతు చిహ్నాలు పొడచూపినట్టుగా వాడి చిహ్నాలు అనేక ప్రకార రూపాలు మొదలైన వాడినే వరాతి యుగంలోనూ అవే నామరూప భావాల్లో ప్రకటితాలవుతాయి, కనిపిస్తాయని చెబుతూ శ్రీ కూర్మ పురాణంలో సృష్టి వర్ణనం అనే 7వ అధ్యాయం సంపూర్ణం. హరయే నమః చెప్పండి, అక్కడ ముందే అనేస్తాను. శ్రీ కూర్మ ఉవాచ ఏవం భూతాని సృష్టాని స్థావరాణి చరాణి చ యదా చాస్య ప్రజా సృష్టా యదా యదా చ అస్య ప్రజాః సృష్టా న వ్యవర్తంత ధీమతః అని తర్వాత తిన్నాక అరగక ముందే తినది అరక్క ముందే ఈ అధ్యాయం చెప్పుకుందాం అని చెప్తూ ప్రస్తుతం చెప్పుకున్నటువంటి అధ్యాయానికి స్వస్తి.